హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇప్పుడు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న స్వీట్ పొటాటో పంప్కిన్ తో హెల్తీగా టేస్టీగా ఉండే పోళీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్వీట్ పొటాటో పంప్కిన్ లో కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి బెల్లం కూడా తక్కువ పడుతుందండి. ఇప్పుడు వీటిని ఉడికించుకోవటానికి ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్లను పోసి పాత్ర లోపల ఒక స్టాండ్ని ఉంచి ఈ కట్ చేసుకున్న పంప్కిన్ స్వీట్ పొటాటోస్ని వేస్తున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా నీళ్ళల్లో అలాగే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టఫింగ్ కోసం పూర్ణం తయారు చేసుకోవటానికి కొద్దిగా వేయించిన శనగపప్పు, యాలకులు ఒక 4-5 మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. 1/2 కప్పు నెయ్యి, ఒక 1/2 కప్పు బెల్లం కావాలి. మనం ఏ కప్పుతో అయితే స్వీట్ పొటాటో పంప్కిన్ తీసుకుంటామో అదే కప్పులో సగం అన్నమాట. పంప్కిన్ని ఉడికించి పీల్ తీయటం వలన ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ రెండింటిలో ఉన్న ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ లైక్ ఏ, బి, సి, ఈ విటమిన్స్ గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియను మెరుగుపరచటానికి, రోగ నిరోధక శక్తిని పెంచటానికి, కంటి చూపును మెరుగుపరచటానికి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చేదానికి నేను తురుముతున్నానండి. అంటే హార్డ్గా ఏం చేయక్కర్లా, ఊరికి అట్లా ప్రెస్ చేస్తేనే మొత్తం గుజ్జు వచ్చేస్తుంది. మీరు కావాలంటే మ్యాషర్తో మ్యాష్ చేసుకొని కానీ లేదంటే పప్పు గుత్తితో కొద్దిగా ఎనిపి కానీ ఈ గుజ్జుని తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3 భాగాలు స్వీట్ పొటాటో, ఆ తర్వాత ఒక భాగం పంప్కిన్ గుజ్జు తీసుకుంటున్నాను అనమాట. 1 కప్పు స్వీట్ పొటాటో పంప్కిన్ గుజ్జుకి 1/2 కప్పు బెల్లం వేసి కలుపుకోవాలి. బెల్లం వేసి కలిపినప్పుడు కొంచెం గుజ్జు పలసపడుతుంది. అప్పుడు మనం యాలకులు వేసి పౌడర్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడిని కొంచెం కొంచెంగా చల్లుకుంటూ కలుపుకుంటే పూర్ణం చిక్కగా ముద్దగా వస్తుంది. అంతేకాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పుట్నాల పప్పు పౌడర్ వేయటం వలన. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసి ఈ మిశ్రమాన్ని అంతటిని బాండీలో వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి అడుగంటకుండా కలుపుతూ ఉంటే బెల్లం ఇంకా బాగా కరిగి ఈ పూర్ణం మిశ్రమం అంతా బాగా ముద్దగా వస్తుంది. అప్పుడు మనం బాల్స్ లాగా తయారు చేసుకొని ఇక స్టఫింగ్ కోసం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది చల్లారేదానికి పక్కన పెట్టుకొని పిండిని కలుపుకుందాం. 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి, టర్మరిక్, కొంచెం నెయ్యి కూడా వేసి పొడి పిండిని అలాగే కొంచెం కలుపుకున్న తర్వాత కొద్దిగా ముద్దగా వస్తుంది. మళ్ళీ అందులో నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. ఇంకా లాస్ట్లో పిండి ముద్ద పైన కొద్దిగా నెయ్యిని కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేస్తూ కలుపుకుంటే ఇంకా స్మూత్గా వస్తుంది. ఇంకా ఈ పిండి ముద్దని ఒక బౌల్లో వేసుకుని మూత పెట్టి 15 నిమిషాలు పక్కన ఉంచుకుంటే ఇంకా సాఫ్ట్గా స్మూత్గా బాగా వస్తుంది. ఇంకా పూర్ణం పిండిని ఉండలుగా చేసి పెట్టుకొని అదే సైజులో గోధుమ పిండి ముద్దను కూడా తీసుకుని కొంచెం పలసగా చేసి మధ్యలో పూర్ణాన్ని పెట్టి క్లోజ్ చేసి ఇంకా పలుచగా పరోటా లాగా వత్తుకుంటే సరిపోతుంది. ఇలా స్టఫింగ్ చేసి పెట్టుకున్న పిండి ముద్దని మళ్ళీ కొంచెం పలసగా చేసి కొంచెం పిండిని అట్లా చల్లుకొని కొద్దిగా మధ్య మధ్యలో నెయ్యి కూడా అప్లై చేస్తూ ఒత్తుకున్నట్లయితే అది స్మూత్గా ఒత్తుకోవాలి. మరీ రఫ్గా అదిం పెట్టి రుద్దకూడదు. లేదా అలా చేస్తే లోపల ఉన్న పూర్ణం అంతా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా రౌండ్గా పోళీని తిప్పుకుంటూ ఒత్తుకున్నట్లయితే రౌండ్గా నీట్గా పల్సగా వస్తుందన్నమాట. ఇంకొకటి చూడండి, అంటే మన పూర్ణం ఏ సైజు ఉందో మన ఆ చపాతీ పిండి కూడా అదే సైజులో ఉండాలన్నమాట. అలా పూర్ణం మధ్యలో పెట్టి ఎడ్జెస్ 4 కలుపుకుంటూ క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లోజ్ చేసుకున్న ప్లేస్ని లైట్గా బొటన్ వేలుతో ప్రెస్ చేసినట్లయితే పిండి లేయరు చక్కగా కోట్ అవుతుంది, నీట్గా కలిసిపోతుంది. ఇప్పుడు స్మూత్గా కొద్దిగా పౌడర్ చల్లుకుంటూ నెయ్యిని కూడా అప్లై చేసుకుంటూ కొద్దిగా రౌండ్గా తిప్పుకుంటూ అదిం పెట్టకుండా లైట్గా ఒత్తుకుంటూ ఉంటే పోళీలు పలుచగా బాగా వస్తాయి.
అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్కటి పెనం మీద నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ హెల్దీ స్వీట్ పొటాటో పంప్కిన్ పోళీలు రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.